సో హాయ్ ఎవరివన్. ఈ వీడియో ప్రత్యేకంగా ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్ చిల్డ్రన్, స్పోర్ట్స్ చిల్డ్రన్, పిహెచ్, భారత్ స్కౌట్స్ అండ్ ఎన్సిసి. సో వీళ్ళందరికీ జనరల్గా మనం జూలై 1 to 5 జరిగే స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ గురించి తెలుసా అని ఎందుకు ప్రత్యేకంగా పెట్టానంటే ఇక్కడ చూద్దాం. మళ్ళీ డీటెయిల్ నోటిఫికేషన్లో చూసినట్లయితే మనం ఇక్కడ 4th పాయింట్ చూడండి. స్పెషల్ కేటగిరీ certificate verification for all 4 campuses is at Archuketti Nujveed campus, Elur district. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీకి అప్లై చేశారో అంటే స్పెషల్ కేటగిరీ ఉన్నారు కదా, మీరు అందరూ ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు కొన్ని స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే మీ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారు. ఒకవేళ మీరు క్యాప్ చిల్డ్రన్ అయితే మీకు మెయిల్ వచ్చినా మెసేజ్ వచ్చినా ఏమైనా వచ్చినా రాకపోయినా కానీ మీరందరూ ఒకవేళ మీరు క్యాప్ కేటగిరీకి సంబంధించిన చిల్డ్రన్ అయితే జూలై 1 నుంచి జూలై 3 వరకు IIIT న్యూస్వీడ్కి అయితే రావాలి. అంటే ఈ 3 days మధ్యలో ఎప్పుడు వచ్చినా అయితే పర్లేదు. అరౌండ్ మార్నింగ్ అరౌండ్ 8 to ఈవినింగ్ 5 ఈ టైం మధ్యలో ఓన్లీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరుగుతుంది. అండ్ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అంటే ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ అంటే ఏం లేదు. మీ సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అంటే సపోజ్ క్యాప్ సర్టిఫికెట్ ఉందనుకోండి, దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ఉంది అని మీరు తెచ్చిన క్యాప్ సర్టిఫికెట్ అది ఒరిజినల్లా ఫేక్గా ఇది వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి ఒకవేళ అది కరెక్ట్ అయితే ఓకే, మీకు నిజంగా స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ ఉంది అని అయితే వాళ్ళు వ్యాలిడిటీ చేసుకుంటారు. కొంచెం ప్రాసెస్ ఉంటుంది అంతే. ఒకవేళ మీకు మెయిల్ వచ్చినా మెసేజ్ వచ్చినా రాకపోయినా మీరైతే జూలై 1 నుంచి జూలై 3 వరకు ఈ 3 dates మధ్యలో అయితే మీరు వచ్చేయచ్చు. అండ్ స్పోర్ట్స్ కేటగిరీ చిల్డ్రన్ వచ్చేసి జూలై 3 to జూలై 6 మధ్యలో అయితే రావచ్చు. అండ్ పిహెచ్ వాళ్ళు వచ్చేసి జూలై 3 మాత్రమే రావాలి. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వచ్చేసి జూలై 2 to జూలై 3 అంటే ఈ 2 daysలో రావచ్చు. ఎన్సిసి వాళ్ళు వచ్చేసి జూలై 3 to జూలై 5 ఈ 3 daysలో అయితే రావచ్చు. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే ప్రత్యేకంగా ఇది మీరు ఏ ఊర్లో నుంచి ఉన్నా కానీ ఓన్లీ IIIT న్యూస్వీడ్కి అయితే రావాలి ఈ స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్ సంబంధించి. సో స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ మేబీ మీకు డౌట్ ఉండొచ్చు, IIIT న్యూస్వీడ్ ఇక్కడ సెంట్రల్ క్యాంపస్ ఉంది కాబట్టి. సో IIIT న్యూస్వీడ్కి రావడానికి దారి అంటే జర్నీ ఉంటుంది కదా, ఈ జర్నీ ప్రాసెస్లో ఏ బస్ ఎక్కాలి లేదా ఏ ట్రైన్ బుక్ చేసుకోవాలి ఇటువంటి విషయాలు మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. సో అందరికీ యూజ్ అయ్యేలాగా అప్కమింగ్ వీడియోలో IIIT న్యూస్వీడ్కి రావడానికి దారి అని ఒక వీడియో అయితే చేస్తాను. అది అంటే మేము కాలేజ్కి వచ్చేటప్పుడు ఏ బస్సెస్ ఎక్కుతాము అండ్ ట్రైన్ టికెట్స్ గట్రా ఎలా బుక్ చేసుకుంటాం లేదా బస్ టికెట్స్ ఇదంతా మీకు కొంచెం చెప్తాను. మేబీ మీరు స్టార్టింగ్ డేస్ కాబట్టి మీకు తెలిసి ఉండకపోవచ్చు. సో డే బై డే మీకు అర్థమైతే ఉంటుంది అదంతా. మీకు అప్కమింగ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను IIIT న్యూస్వీడ్కి రావడానికి దారి ఏంటనేది. సో అది మేబీ యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చూడండి, ఒకవేళ యూజ్ లేదు అనుకుంటే యూ కెన్ లీవ్ దట్ వీడియో. అండ్ దిస్ ఈస్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. అండ్ ఒక విషయం చెప్పేది ఏంటంటే మీకు మీరు IIITలో జాయిన్ అయ్యే ముందు లేదా IIITకి అంత ఆసక్తి చూపించే ముందు ఖచ్చితంగా చూడవలసిన వీడియోస్ అయితే ఒక 2-3 చేశాను. మీరు మన ఛానల్లో చూడండి, అవి అయితే యూజ్ అయితే. అవి చూడకుండా అయితే మీరు IIITకి అయితే రావద్దని అయితే నేను చెప్తాను. ఎంత పక్కాగా ఎందుకు చెప్తానంటే దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంత క్లారిటీ క్లియర్ అండ్ టు బీ ప్రిసైజ్ అండ్ అక్యురేట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఇచ్చాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు నౌ. బై.